నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరణం ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో కొత్త కాకరేపుతోంది. ఆయనకు నివాళులర్పించేందుకు నిర్వహిస్తున్న సంతాప సభలు ఇప్పుడు రాజకీయ వేదికలుగా మారుతున్నాయి. పార్టీలకు అతీతంగా కాపు నేతలంతా ఒకే చోట చేరుతూ ఉండడంతో సరికొత్త సమీకరణాలకు తెరలేస్తోంది. అయితే ఈ సభలకు వెళుతున్న కూటమి నేతలు సొంత సామాజిక వర్గాన్ని చూడగానే ఎమోషనల్ అయిపోయి ప్రసంగాల్లో కట్టుతప్పుతున్నారు. వైసీపీ నేతలతో ఆత్మీయంగా పలకరించుకుంటూ అధిష్టానాన్ని ఇరుకుని పెడుతున్నారు. ఒకప్పుడు రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉన్న బయట స్నేహంగా ఉండేవారు, కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. బద్ధ శత్రువుల్లా చూసుకుంటున్న ఈ రోజుల్లో బోండా ఉమా, జ్యోతుల నెహ్రూ లాంటి నేతలు వైసీపీ లీడర్లతో సన్నిహితంగా మెలగడం, పార్టీ లైన్ దాటి కామెంట్స్ చేయడం తీవ్ర దుమారమే రేపింది. ఈ పరిణామాలను సీరియస్గా తీసుకున్న టీడీపీ అధిష్టానం బోండా ఉమకు నోటీసులు ఇచ్చింది. ముద్రగడ మరణం తర్వాత కాపు నేతల చుట్టూనే ఈ రచ్చ ఎందుకు జరుగుతోంది? కూటమి నేతలు వైసీపీ ట్రాప్లో పడుతున్నారా? చంద్రబాబు పదే పదే హెచ్చరిస్తున్న నేతలు ఎందుకు బేఖాతరు చేస్తున్నారు? ప్రైమ్ 9 బర్నింగ్ ఇష్యూలో చూద్దాం. ఏపీ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం పాత్ర అత్యంత కీలకం. దశాబ్దాల పాటు కాపు రిజర్వేషన్ల కోసం పోరాడిన ముద్రగడ పద్మనాభ మరణం ఆ సామాజిక వర్గంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన సేవలను స్మరించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున సంతాప సభలు నిర్వహిస్తున్నారు. ఈ సభలకు పార్టీలకు అతీతంగా కాపు ప్రజా ప్రతినిధులు, కీలక నేతలు హాజరవుతున్నారు. అధికార కూటమికి చెందిన టీడీపీ, జనసేన నేతలతో పాటు ప్రతిపక్ష వైసీపీకి చెందిన కాపు నేతలు కూడా ఒకే వేదిక పంచుకుంటున్నారు. ముద్రగడ లాంటి బలమైన నేతను కోల్పోయామన్న సెంటిమెంట్తో కాపులంతా ఏకమవుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ కలయిక కేవలం నివాళులకే పరిమితం కాకుండా రాజకీయంగా కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఏపీ పాలిటిక్స్లో ఈ సంతాప సభలిప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ముద్రగడ సంతాప సభలకు వెళ్తున్న కూటమి నేతలు అక్కడ సొంత సామాజిక వర్గ ప్రజలను, నేతలను చూడగానే తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. ఈ ఎమోషన్లో పడిపోయి తాము అధికార పార్టీలో ఉన్నామన్న విషయాన్ని కూడా మర్చిపోయి ప్రసంగాలు చేస్తున్నారు. కులం పేరుతో అందరం ఒకటేనని, రాజకీయాలు వేరు, కులం వేరు అంటూ చేస్తున్న వ్యాఖ్యలు కూటమి పెద్దలకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ నేతలతో కలిసి వేదిక పంచుకోవడం, వారిని ఆకాశాన్నెత్తుతూ మాట్లాడడం టీడీపీ, జనసేన అధిష్టానాలకు ఏమాత్రం మింగుడు పడడం లేదు. పార్టీ లైన్కు విరుద్ధంగా కేవలం కుల సెంటిమెంట్తో కూటమి నేతలు చేస్తున్న ఈ ఓవర్ యాక్షన్ ప్రతిపక్ష వైసీపీకి రాజకీయంగా ఆయుధాలిస్తున్నట్టుగా తయారయ్యింది. నేతల తీరుతో కూటమి ప్రభుత్వం ఇరుకున పడుతోంది. ఒకప్పుడు రాజకీయాల్లో ఎలాంటి సైద్ధాంతిక విభేదాలున్నా నాయకుల మధ్య వ్యక్తిగత సంబంధాలు బాగుండేవి. అసెంబ్లీలో తీవ్రంగా విమర్శించుకున్నా బయట కలిసినప్పుడు ఆత్మీయంగా పలకరించుకునేవారు. కానిప్పుడు ఏపీ రాజకీయాల్లో ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ప్రత్యర్థి పార్టీలో ఉంటే వారిని బద్ధ శత్రువులుగా చూసే సంస్కృతి పెరిగిపోయింది. గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో జరిగిన వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిత్వ హననాలు, అక్రమ కేసులు పార్టీ మధ్య పూడ్చలేని అగాధాన్ని సృష్టించాయి. ఈ శత్రుత్వం కేవలం అగ్రనేతలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో క్యాడర్ వరకు పాకింది. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో అధికార, ప్రతిపక్ష నేతలు కలిసి మాట్లాడుకున్నా, నవ్వుకుంటూ పలకరించుకున్నా రాజకీయంగా పెడార్థాలు తీసే దుస్థితి నెలకొంది. క్యాడర్ మనోభావాన్ని దెబ్బతినే పరిస్థితి వచ్చింది. సరిగ్గా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనే టీడీపీ సీనియర్ నేతలు బోండా ఉమా, జ్యోతుల నెహ్రూల వ్యవహార శైలి పార్టీలో తీవ్ర దుమారం రేపింది. ముద్రగడ సంతాప సభల్లో పాల్గొన్న ఈ ఇద్దరు నేతలు వైసీపీ లీడర్లతో అత్యంత సన్నిహితంగా మెలిగారు. వారితో కలిసి నవ్వుతూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడమే కాకుండా ప్రసంగాల్లోనూ కట్టుతప్పారు. కులం కోసం ఎవరినైనా ఎదురిస్తామని, పార్టీల కంటే సామాజిక వర్గమే ముఖ్యమన్న రీతిలో వారు చేసిన కామెంట్స్ టీడీపీ అధిష్టానానికి తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. 5 ఏళ్లుగా వైసీపీ చేతిలో నానా హింసలు పడిన టీడీపీ క్యాడర్కు తమ నేతలు అదే వైసీపీ నేతలతో అంటకాగడం ఏమాత్రం రుచించడం లేదు. బోండా ఉమా, జ్యోతుల నెహ్రూ తీరుపై పార్టీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
సొంత కులం సభల్లో మైకు దొరకగానే రెచ్చిపోయిన బోండా ఉమాకు టీడీపీ అధిష్టానం గట్టి షాకే ఇచ్చింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తూ వెంటనే వివరణ కోరింది. బోండా ఉమా ఇచ్చినటువంటి వివరణకు అధిష్టానం శాంతిస్తుందా లేక యాక్షన్ తీసుకుంటుందా? పార్టీల మూడుకు అనుగుణంగా నేతలు నడుచుకోక తప్పదా? లెట్స్ కంటిన్యూ. బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు సాధారణమైనవి కావు. అవి నేరుగా టీడీపీ విధానాలను, కూటమి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని అధిష్టానం భావించింది. వైసీపీ నేతలను వెనకేసుకొస్తూ సొంత పార్టీని ఇరుకున పెట్టేలా ఆయన మరో అడుగు ముందుకేసి చేసిన కామెంట్స్ చంద్రబాబుకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన క్యాడర్ మనోభావాలను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదని పార్టీ పెద్దలు స్పష్టం చేశారు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న టీడీపీ అధిష్టానం ఏమాత్రం ఉపేక్షించకుండా వెంటనే బోండా ఉమాకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ లైన్ ఎందుకు దాటాల్సి వచ్చిందో, వైసీపీ నేతలతో ఎందుకు అంటకాగాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అధిష్టానం ఆదేశాల మేరకు టీడీపీ 3 కమిటీ ముందు బోండా ఉమా హాజరయ్యారు. ఈ విచారణలో ఏం జరిగిందన్న దానిపై ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 3 కమిటీ అడిగిన ప్రశ్నలకు బోండా ఉమా తనదైన శైలిలో సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. కేవలం ఎమోషన్లో అన్న మాటలే అని, పార్టీని ధిక్కరించే ఉద్దేశం తనకు లేదని ఆయన వివరణ ఇచ్చినట్లు సమాచారం. అయితే పార్టీ క్రమశిక్షణ విషయంలో కఠినంగా వ్యవహరించాలని చంద్రబాబు నిర్ణయించుకున్న నేపథ్యంలో బోండా ఉమా ఇచ్చిన వివరణతో కమిటీ సంతృప్తి చెందుతుందా? ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా లేక గట్టి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా అన్నది త్వరలోనే తేలనుంది. ఈ పరిణామం మిగతా నేతలకు కూడా ఓ హెచ్చరికగా మారనుంది. బోండా ఉమా ఎపిసోడ్తో రాజకీయాల్లో కొత్త చర్చ మొదలయ్యింది. నాయకులు పార్టీల మూడ్కు అనుగుణంగానే నడుచుకోవాల్సిందేనా? వ్యక్తిగత సంబంధాలకు, కుల సంఘాల ఆత్మీయతలకు రాజకీయాల్లో స్పేస్ లేదా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నిజానికి ప్రజాస్వామ్యంలో నాయకుల మధ్య స్నేహభావం ఉండడం తప్పు కాదు. కానీ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఉన్న తీవ్రమైన పోలరైజేషన్ కారణంగా ఆ స్నేహం పార్టీ క్యాడర్కు ద్రోహం చేసినట్లుగా కనిపిస్తోంది. 5 ఏళ్లుగా దాడులు, కేసులు ఎదుర్కొన్న కార్యకర్తలు తమ నాయకులు ప్రత్యర్థులతో నవ్వుతూ మాట్లాడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే నాయకులు తమ వ్యక్తిగత ఇష్టాయిష్టాల కంటే పార్టీ మూడ్, క్యాడర్ మనోభావాలకే పెద్దపీట వేయాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ముద్రగడ మరణం తర్వాత జరుగుతున్న ఈ పరిణామాల వెనుక వైసీపీ భారీ వ్యూహముందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం పూర్తిగా కూటమి వైపు నిలబడింది. ఇప్పుడు ముద్రగడ బ్రాండ్ను, కాపు సెంటిమెంట్ను క్యాష్ చేసుకుని ఆ ఓటు బ్యాంకును మళ్లీ తమ వైపు తిప్పుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందా అన్న చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే సంతాప సభల పేరుతో కాపు నేతలను ఏకం చేసి కూటమి నేతలతో ఎమోషనల్గా మాట్లాడించి టీడీపీ, జనసేన మధ్య టీడీపీ అంతర్గతంగా చిచ్చు పెట్టేందుకు వైసీపీ ట్రాప్ అనిందా అన్న కోణంలో విశ్లేషణలు సాగుతున్నాయి. దురదృష్టవశాత్తు బోండా ఉమా లాంటి సీనియర్ నేతలు కూడా ఈ వైసీపీ ట్రాప్లో పడిపోయి పార్టీని ఇరుకున పెడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వైసీపీ ట్రాప్ పన్నుతోందని, ఆ పార్టీ నేతలతో అప్రమత్తంగా ఉండాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే హెచ్చరిస్తున్నారు. అయినా సరే కొందరు నేతలు ఎందుకు బేఖాతరు చేస్తున్నారు? ముద్రగడ మరణం తర్వాత కాపు నేతల చుట్టూనే ఇంత రాజకీయం ఎందుకు నడుస్తోంది? ఈ పరిణామాలు కూటమిలోని మరో భాగస్వామ్య పక్షమైన జనసేనపై ఎలాంటి ప్రభావం చూపబోతోంది? చూద్దాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు స్పష్టమైన దిశానిర్దేశం చేస్తున్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ చేసిన తప్పులను మనం రిపీట్ చేయకూడదని ప్రజలకు మరియు క్యాడర్కు
ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని పదే పదే చెబుతున్నారు. ముఖ్యంగా వైసీపీ నేతలు పన్నే ఉచ్చులో పడొద్దని, కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు వారు ప్రయత్నిస్తారని హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఏ కార్యక్రమంలోనూ పాల్గొనొద్దని తేల్చి చెప్పారు. అయినా సరే కొందరు నేతలు బాబు వార్నింగ్ను బేఖాతరు చేస్తున్నారు. తమకు తిరుగులేదన్న ఆత్మవిశ్వాసంతో సామాజిక వర్గ సెంటిమెంట్ పేరుతో గీత దాటుతున్నారు. అధినేత మాట కంటే సొంత ఇమేజ్కే ప్రాధాన్యత ఇస్తూ పార్టీని డ్యామేజ్ చేస్తున్నారు. ముద్రగడ పద్మనాభ మరణంతో కాపు సామాజిక వర్గంలో ఒక పెద్ద నాయకత్వ శూన్యత ఏర్పడింది. దశాబ్దాల పాటు ఆ వర్గాన్ని ఒక తాటిపై నడిపించిన ఆయన లేకపోవడంతో ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు, కాపులకు పెద్ద దిక్కుగా మారేందుకు పలువురు నేతలు ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలోనే సంతాప సభలను తమ రాజకీయ ఎదుగుదలకు వేదికలుగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముద్రగడ వారసత్వాన్ని ఓన్ చేసుకునే క్రమంలో సొంత సామాజిక వర్గం మెప్పు పొందేందుకు పార్టీ లైన్ను సైతం పక్కన పెడుతున్నారు. ఈ ఆరాటంలోనే వైసీపీ నేతలతో వేదికలు పంచుకోవడం, వారిని పొగడం లాంటి రాజకీయ తప్పిదాలకు పాల్పడుతున్నారు. ఈ తడబాటు అంతిమంగా వారి రాజకీయ భవిష్యత్తుకే ముప్పు తెచ్చేలా పరిణమిస్తోంది. కాపు నేతల చుట్టూ జరుగుతున్న ఈ రచ్చ వెనుక వైసీపీ ఆడుతున్న మైండ్ గేమ్ స్పష్టంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి కాపులు గంపగుత్తగా ఓటేశారు. పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్తో ఆ ఓటు బ్యాంక్ పూర్తిగా కూటమి వైపు మళ్లింది. ఇప్పుడు ఈ ఐక్యతను దెబ్బతీయడమే వైసీపీ ప్రధాన లక్ష్యం. టీడీపీలోని కాపు నేతలను రెచ్చగొట్టడం, వారి ద్వారా వివాదాస్పద వ్యాఖ్యలు చేయించడం ద్వారా జనసేన క్యాడర్లో అనుమానాలు, బీజాలు నాటేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. కూటమి పార్టీల మధ్య సమన్వయం లోపించిందని, కాపులకు టీడీపీలో సరైన గుర్తింపు లేదన్న భావనను క్రియేట్ చేసేందుకు పక్కా స్కెచ్ వేసింది. ఈ మైండ్ గేమ్ను పసిగట్టలేక కొందరు కూటమి నేతలు వైసీపీ టాప్లో చిక్కుకుంటున్నారు. రాజకీయాల్లో ఏది ఊరికే జరగదు. ముద్రగడ సంతాప సభల వెనుకున్న అసలు అజెండా 2029 ఎన్నికలేనా? గడిచిన ఎన్నికల్లో దూరమైన కాపులను మళ్లీ దగ్గర చేసుకునేందుకు వైసీపీ వేస్తున్న ఈ ఎత్తుగళ్లు ఫలిస్తాయా? 3 మెన్ కమిటీ తీసుకోబోయే నిర్ణయం ఏపీ రాజకీయాలకు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతోంది? ముగింపులో చూద్దాం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చూపు ఇప్పటికే 2029 ఎన్నికలపై పడింది. 2014లో కూటమికి, 2019లో వైసీపీకి, మళ్లీ 2024లో కూటమికి అండగా నిలిచిన కాపు సామాజిక వర్గం ఏపీ రాజకీయాల్లో కింగ్ మేకర్ అని ఆయనకు స్పష్టంగా తెలుసు. అందుకని 2019లో జరిగిన మ్యాజిక్ను 2029 నాటికి మళ్లీ రిపీట్ చేయాలని ఆయన పట్టుదలతో ఉన్నారు. ఇందులో భాగంగానే ముద్రగడ బ్రాండ్ను వాడుకొని గోదావరి జిల్లాల్లో కాపులకు దగ్గర కావాలని వైసీపీ చూస్తోంది. రాజమండ్రిలో జరిగిన సంస్కరణ సభకు వైసీపీలోని అన్ని సామాజిక వర్గాల నేతలను తీసుకొచ్చి మాట్లాడించడం ఈ వ్యూహంలో భాగమే. ఇప్పుడున్న ఓటు బ్యాంకుకు కాపు సామాజిక వర్గం తోడైతేనే మళ్లీ అధికారంలో రాగలమన్న భావనతో వైసీపీ పావులు కదుపుతోంది. ప్రస్తుత పరిణామాలతో టీడీపీలోని కాపు నేతల పరిస్థితి కత్తిమీద సాములా మారింది. ఒకవైపు సొంత సామాజిక వర్గం నుంచి వస్తున్న ఒత్తిడి, మరోవైపు పార్టీ క్రమశిక్షణ, ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయలేక వారు సతమతమవుతున్నారు. ముద్రగడ సభలకు వెళ్లకపోతే కుల ద్రోహులుగా ముద్ర పడుతుందన్న భయం, వెళితే అక్కడ వైసీపీ నేతలతో కలిసి వేదిక పంచుకోవాల్సిన అనివార్యత. ఈ గందరగోళంలోనే వారు నోరు జారి పార్టీని ఇరుకున పెడుతున్నారు. 5 ఏళ్లుగా తమతో పాటు కష్టాలు పడిన క్యాడర్ను కాదని కేవలం కుల సెంటిమెంట్తో ప్రత్యర్థులతో చేతులు కలపడం రాజకీయంగా ఆత్మహత్య సదృశ్యమే. ఈ సున్నితమైన విషయాన్ని హ్యాండిల్ చేయడంలో నేతలు విఫలమవుతున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. బొండా ఉమా వ్యవహారంపై టీడీపీ 3 మెన్ కమిటీ తీసుకోబోయే నిర్ణయం ఏపీ రాజకీయాల్లో అత్యంత కీలకం కాబోతోంది. ఈ కమిటీ కేవలం బొండా ఉమాకు మాత్రమే కాదు, పార్టీలోని ప్రతి ఒక్క నేతకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వబోతోంది. పార్టీ గీత దాటితే, క్యాడర్ మనోభావాలను దెబ్బతీస్తే ఎంతటి సీనియర్ నేతకైనా వేటు తప్పదన్న సంకేతాలను అధిష్టానం పంపనుంది. ఈ ఎపిసోడ్తో కూటమిలోని మిగతా నేతలు కూడా అలర్ట్ అయ్యే అవకాశం ఉంది. సామాజిక వర్గ సెంటిమెంట్ పేరుతో వైసీపీ పన్నే ట్రాప్లో పడకుండా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని ఈ ఘటన గుర్తు చేస్తోంది. పార్టీ
పార్టీ మూడ్కు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటేనే రాజకీయ మనుగడ సాధ్యమన్న వాస్తవాన్ని నేతలు గ్రహించక తప్పదు. కాపు ఓటు బ్యాంక్ కోసం వైసీపీ చేస్తున్న ఈ ఆపసోపాలకు, పన్నుతున్న వ్యూహాలకు కూటమి ప్రభుత్వం ఎలా చెక్ పెడుతుందన్నది ఆసక్తికరం. కేవలం కుల సెంటిమెంట్ రాజకీయం చేయాలని చూస్తున్న వైసీపీకి అభివృద్ధి, సంక్షేమ అస్త్రాలతో బదులివ్వాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలను తిప్పికొడుతూ ప్రజలకు మరింత చేరువయ్యేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉండడాన్ని బాధ్యతగా తీసుకోవాలని, వారి సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. వైసీపీ ట్రాప్లో పడకుండా సమన్వయంతో ముందుకు సాగితేనే కూటమి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోగలుగుతుంది. రాజకీయాల్లో సెంటిమెంట్ అనేది ఒక పదునైన ఆయుధం. దాన్ని సరిగ్గా వాడితే అధికారం దక్కుతుంది. తేడా వస్తే సొంత పార్టీకే నష్టం జరుగుతుంది. ముద్రగడ మరణం తర్వాత ఏపీలో కాపు సెంటిమెంట్ చుట్టూ సరిగ్గా ఇలాంటి రాజకీయమే నడుస్తోంది. ఈ సెంటిమెంట్ను క్యాష్ చేసుకుని 2029 నాటికి బలపడాలని వైసీపీ చూస్తుంటే ఆ ట్రాప్లో పడి కూటమి నేతలు కట్టుతప్పుతున్నారు. బోండా ఉమ, జ్యోతుల నెహ్రూల ఎపిసోడ్ దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. అయితే ఈ డ్యామేజ్ను పసిగట్టిన టీడీపీ అధిష్టానం 3 మెన్ కమిటీ విచారణతో డ్యామేజ్ కంట్రోల్కు దిగింది. వ్యక్తిగత సంబంధాలు, కుల సమీకరణాల కంటే పార్టీ క్రమశిక్షణ, క్యాడర్ మనోభావాలే ముఖ్యమని స్పష్టం చేస్తోంది. మరి ఈ పరిణామాల తర్వాతైనా కూటమి నేతలు వైసీపీ ట్రాప్లో పడకుండా అప్రమత్తంగా ఉంటారా లేదా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.